హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్లో నా లైఫ్ స్టైల్ అండ్ గార్డెనింగ్, హోమ్ ఆర్గనైజింగ్, నా డైలీ వ్లాగ్స్ని షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఫోర్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను షేర్ చేసే ఈ వీడియో కంటెంట్స్ మీకు కొంచెమైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఫ్రైడే రోజు రొటీన్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ లేచిందే ఫస్ట్ అయితే ఇంటి ముందు క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి ఇక ఒక పక్కన వంట చేస్తూ ఇల్లు క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను. నార్మల్గా అయితే మా మేడ్ క్లీన్ చేస్తుంది. అయితే ఒక 10 days అవుతుంది అనుకుంటా, తను లీవ్ పెట్టేసింది, చెప్పకుండా ఊరు వెళ్ళిపోయింది. సో ఇక నేనే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికైతే. పిల్లల స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అయితే డైలీ స్టార్ట్ చేస్తాను. కానీ ఈరోజు ఫ్రైడే కదా, అందుకని ఆ పనులన్నీ మార్నింగే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు ఇంటి ముందు రంగులతో చిన్న ముగ్గు అయితే వేశాను. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చేసింది. సో అలానే మా ఇంటి ముందున్న గణేష కూడా చెట్ల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తున్నారో. మా ఇంట్లో నేను ఎక్కువగా స్పెండ్ చేసే ప్లేసు, నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదే. ఫ్రైడే రోజు కంపల్సరిగా ఈ బౌల్లో నీళ్ళు అయితే చేంజ్ చేసేసి నేను తెచ్చుకున్న పూలను అయితే ఇలా డెకరేషన్ చేసుకుంటాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ముగ్గు కూడా చూడండి. అలానే నేను చేసుకున్న స్టాండ్, ఇది కూడా లింక్ పెట్టమని ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, నేను రెడీ చేసుకున్న ఈ స్టాండ్ గురించి. ఇంక ఇలా పెట్టిన పూలు అయితే 1 week వరకు అలానే ఉండిపోతాయి. ఇంకా మళ్ళీ వీటినైతే నెక్స్ట్ ఫ్రైడే చేంజ్ చేస్తాను. ఇంటి క్లీనింగ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ అయితే ఈరోజు అన్వితాకి హెయిర్ ప్యాక్ పెడుతున్నాను. ఇదైతే లాస్ట్ వీకే ప్రిపేర్ చేసి పెట్టాను. ఫస్ట్ అన్వితాకి హెయిర్ ప్యాక్ పెడుతున్నా, ఫేస్ ప్యాక్ కాదు. సో బిఫోర్ చూపించిన వ్లాగ్లో ఇలా జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. అయితే దీనిలో ఆనియన్ వేయలేదు, ఎందుకంటే అన్విత కొంచెం పెట్టంగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తుంది. పవర్ ఎక్కువ ఉంటుంది కదా ఆనియన్లో, అది చిన్న ఆనియన్లో పవర్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని దీనిలో కొంచెం లెమన్ డ్రాప్స్ అండ్ కండిషనరింగ్ కోసం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేశాను ఈరోజు. సో అచ్చంగా ఇది పెడితే బాగుందంట, ఆనియన్తో చేస్తే కొంచెం హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పింది. హెయిర్ టైప్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కదా, కొందరికి సెట్ అవుతుంది, ఇంకొందరికి సెట్ అవ్వకపోవచ్చు. సో చూసుకొని ఆ ప్యాక్ పెట్టుకోండి. ప్రతిసారి ఈ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాను కదా, సో కొత్త వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను. చూసే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే. అందరూ అడుగుతున్నారు కదా అన్విత హెయిర్ సీక్రెట్ ఏంటి చెప్పండి అని. సో ఇదే పెడుతుంటా అన్వితకి. మనం హెయిర్కి కానీ స్కిన్కి కానీ హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాం, హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ వేసుకుంటాం కదా. సో అవంతా పైనే అనమాట. పైన ప్యాక్స్ ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది జస్ట్ మన ప్రయత్నాలు అన్నమాట, అంతే. హెయిర్ ఊడకుండా. సో ఇన్నర్గా కంపల్సరిగా మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. సో కంపల్సరిగా మనం డీటాక్స్ డ్రింక్, ఇలా కోకోనట్ వాటర్ స్కిన్కి హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా డేలో కంపల్సరిగా అన్విత అయితే ఇలా కోకోనట్ డ్రింక్ అయితే తీసుకుంటుంది. సో తను మర్చిపోయినా నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. బయటకు వెళ్ళినప్పుడైనా, కనీసం కాలేజ్కి వెళ్ళినప్పుడు టైం ఉండదు కదా, ఇంట్లో ఉంటే టైంకి నేను ఇస్తూ ఉంటా. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు మటుకు దాన్ని తాగమని చెప్తూ ఉంటా. స్కిన్ బాగుంటుంది అనమాట, షైనీగా వచ్చి. ఈ జెల్ నేను ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 2 times వస్తుంది అనమాట. ఫస్ట్ చేసినప్పుడు ఆనియన్తో చేశాను, ఇప్పుడేమో జస్ట్ ఆనియన్ జెల్ వేయకుండా చేస్తున్నా. స్కాల్ప్కి బాగా మసాజ్ చేసుకోవాలి, ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఇలా మసాజ్ చేస్తే రూట్కి బాగా వెళ్తుంది. మసాజ్ బాగా చేయించుకుంటుంది. యాక్చువల్గా గీత కూడా అంటుంటాడు మసాజ్ చేస్తుంటే బాగుంటుందంట. ఇలా కంపల్సరీగా హెయిర్కి మసాజ్ ఇంపార్టెంట్, అప్పుడు రూట్ స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత 45 minutes to 1 hour ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే.
మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో దాంతో నీట్గా హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనం హెయిర్ కానీ ఫేస్ కానీ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అదంతా పైనే. ఇక ఇన్నర్గా అయితే కంపల్సరిగా మనం ఫుడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్డే కదా డైలీ తింటాం కదా అని కాదు. సో మనం తినే ఫుడ్లో కంపల్సరిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. రోజులో మేమైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని మొత్తాన్ని కవర్ చేసేస్తాం. అందులోనూ డార్క్గా ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాము, వెజిటబుల్స్ కానీ ఇలా జ్యూసెస్ అయితే చేసేసుకుంటాం అనమాట. సో ఈరోజు మా జ్యూస్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్తో పాటు ఈరోజు యాష్ గర్డ్ అంటే బూడిద గుమ్మడికాయ కూడా వేసుకున్నాము. సో ఈ బూడిద గుమ్మడికాయ అనేది వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక క్యారెట్ బీట్రూట్ అనేది మన స్కిన్ గ్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇక ఆ జ్యూస్ టేస్ట్గా ఉండడం కోసం అయితే చిన్న అల్లం ముక్క అలానే లాస్ట్లో ఇలా లెమన్ జ్యూస్ అయితే వేసాను. డైలీ బ్రేక్ఫాస్ట్ మేము అస్సలు స్కిప్ చేయము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఒకసారి చెప్పాను కదా దోశ పిండి ఇడ్లీ పిండి అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని. సో మార్నింగ్ టైంలో కంపల్సరీగా ఇవే వేసుకుంటాము. సో ఈరోజు అన్విత కూడా హెయిర్ ప్యాక్ పెట్టుకుంది. ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్నానం చేసి దీపం పెట్టుకోవాలి. సో రిలాక్స్డ్గా కూర్చొని ఫస్ట్ అయితే ఇలా జ్యూస్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. అలానే నైట్ సోక్ చేసిన బాదము కూడా మార్నింగే తినేస్తాము. కానీ ఈరోజు పనిలో ఉండి అవి తినడం నేను మర్చిపోయాను. అందరూ అయితే తీసుకున్నారు. ఇక లాస్ట్లో నేను బాదంని పీల్ చేసుకొని తినేస్తూ ఉన్నాను. ఇక చాలా రోజులు అయిపోయింది చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాను కదా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. అవి ఈరోజు చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇక ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు పెట్టుకున్న బౌల్ని అయితే క్లీన్ చేసుకొని ఇలా పూలతో అయితే అలంకరించుకుంటూ ఉన్నాను. డైలీ దేవుడికైతే మా టెర్రస్ మీద ఉన్న పూలే సరిపోతాయి. కానీ వీక్లీ వన్స్ ఇలా బౌల్లో డెకరేషన్ చేసుకోవడానికి నేను బయట నుంచి తెప్పిస్తాను. గులాబీలు చామంతులు తెప్పిస్తాను. ఎల్లో కలరు రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అయితే ఇవి లాస్ట్ వీక్ తెచ్చిన బంతి పూలు అనమాట. అవి అలానే ఉండిపోయాయి దండ కట్టిన తర్వాత కూడా. సో అందుకని ఇంకా ఆ రెడ్ గులాబీలు అలానే ఇలా ఆరెంజ్ కలర్ బంతి పూలతో అయితే ఈరోజు మా ఇంటి ముందు డెకరేషన్ చేసుకున్నాను. చాలా అందంగా ఉంది. అలానే గణేష దగ్గర కూడా బంతి పూలతో అండ్ గులాబీలతో అయితే ఇలా అందంగా అలంకరించుకున్నాను. నేను ఈ గణేష స్టాచ్యూ తీసుకొచ్చి ఇంచుమించుగా ఒక 20 days అవుతుంది అనుకుంటా. అయితే అప్పుడు నుంచి కూడా నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే పూలు పెట్టేటప్పుడు చూశాను చిన్న జాయింట్ అనేది బ్రేక్ అయ్యి ఉంది హ్యాండ్ దగ్గర. అది కదిలించకపోతే ఏమీ కదలదనుకోండి. అయితే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తూ అన్వితతో డిస్కస్ చేస్తూ ఉన్నాను. దాన్ని ఫిక్స్ చేయాలంటే నా దగ్గర మౌల్డెడ్ క్లే ఉందన్నమాట. దాంతో ఫిక్స్ చేయాలని అనుకున్నాం. లాస్ట్ వీక్ మార్కెట్ నుంచి పూలు అయితే చాలా తీసుకొచ్చాను. కానీ దండ కట్టడానికి టైం సరిపోలేదు. అయితే ఒక దండ అయితే కట్టాను. కానీ ఈ మాల ఇక్కడ చూపిస్తున్న మాల వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను చూపించాను. కానీ ఇయర్ టైంకి మర్చిపోయాను అనమాట. అమ్మవారికి పెడదాం అనుకున్నాను కానీ ఈ ప్రాసెస్ మర్చిపోయాను. కానీ ఈ టైంలో గుర్తొచ్చింది. అందుకని ఈరోజు అయితే ఆ దండని ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అనమాట. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఇక ఆగస్టులో చామంతి పూల సీజన్ కాబట్టి అన్ని రకాలు దొరుకుతాయి. అన్నిటికన్నా ఇలా ఎల్లో కలర్ ముద్ద చామంతి అంటే నాకు చాలా నచ్చుతుంది. ఇలా చామంతి పూల దండతో బాగుంటుంది అనమాట. సో ఎలా చేయాలో చూపిస్తాను. అయితే వాటికి కాడలు ఉండకూడదు ఆ మాలకి. సో ఇలా ఎడ్జ్ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆ పని చేస్తున్నాను. ఇలా ఉంది కదా కాడ, తుంచేసి జస్ట్ ఇది వీటితో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా కొంచెం పెద్దగా మన సైజు దండ పెద్దది కావాలనుకో, ఎంత పెద్ద దండ కావాలో అంత పెద్ద బాస్కెట్ తీసుకోవాలి. సో నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఫస్ట్ వైట్ దారం, దీన్ని 4 పొరలుగా తీసుకోవాలి. సో ఇట్లా 4 లైన్స్ చేసుకోవాలి. ఇప్పటికి ఒకటి అయింది కదా, 2 3 4 అయితే సో ఇక్కడ వర్క్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే పూలు మాల కట్టాం కదా, ఈ థ్రెడ్తోనే కడతాము. అందుకని ఎక్స్ట్రా ఉంచుకొని దీన్ని నాట్ వేసుకుందాం. ఇలా నాట్ వేసుకున్నామంటే టైట్గా ముడిపడిపోతుంది. సో 2-3 సార్లు ఇలా నాట్ వేసుకోండి. ఇది కట్టుకునేటప్పుడే కొంచెం గట్టిగా బాస్కెట్కి కట్టుకోవాలి. లూజ్గా ఉందంటే రాదు. యాక్చువల్గా ఇది లూజ్ అయిపోయింది నేను చేసింది.
అంటే కదలకుండా ఉంటే సరిపోతుంది. ఇది ఇలా 4 లైన్స్ ఉన్నాయి కదా, దానిలో 2 లైన్స్ డివైడ్ చేసుకొని ఈ చామంతి పువ్వు ఉంది కదా, ఇలా కట్ చేసుకున్న పువ్వుని జస్ట్ దీని లోపల ఒకటి బయటికి ఒకటి లోపలికి ఫోల్డ్ ఇలా పెట్టుకోవాలి. జస్ట్ ఇలా పెట్టుకొని ఈ సైడ్ ఎక్స్ట్రా మనం వదిలేసిన థ్రెడ్ ఉంటుంది కదా, సో దీన్ని ఇలా వేసి ఇలా నాట్ వేయాలన్నమాట. జస్ట్ ఈ ఫ్లవర్ మీదకి వచ్చేలా చూడాలి. గట్టిగాను వేయకూడదు, అలానే లూజ్గాను వేయకూడదు. మీడియంగా ఇలా లాగితే సరిపోతుంది. గట్టిగా లాగామనుకో ఆ రెక్కలు ఉంటాయి కదా, పువ్వుకున్న రెక్కలు ఊడిపోతాయి. అదే లూజ్గా లాగామనుకో ఫ్లవర్ బయటకు వచ్చేస్తుంది. సో మీడియం సైజులో ఇలా లాగేసి అయిపోయింది అది. నెక్స్ట్ ఇంకొకటి పెట్టాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్ నాట్ వేసుకోవాలి. ఈ మనం వేసుకునే థ్రెడ్ పై ఫ్లవర్కి పైకి వచ్చేలా చూసుకోవాలి. సో కదలకుండా నిదానంగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ వినాయక చవితి టైంలో అనుకుంటా ఈ గార్లాండ్ మేకింగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించాను, కానీ ఇయర్ వచ్చేసరికి నేను మర్చిపోయాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో సడన్గా నా వీడియోస్ చూసుకొని గుర్తొచ్చింది, అలా చూపించవచ్చు కదా అని చెప్పేసి ఈ వీడియో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ దండ అనేది పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ చిన్న బాస్కెట్కి వేసాను కదా, అయితే చిన్న దండ వచ్చేస్తుంది. పెద్ద దండ కావాలనుకోండి ఏదైనా ఒక చైర్కి కట్టేసుకొని మనం ఎంత దండ కావాలో అంత దండ మనం రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ పూలు క్వాంటిటీ తక్కువ ఉందన్నమాట, అందుకని ఇంకా చిన్న దండ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇందాక చైర్కి అన్నాను కదా, చైర్కి కాదు, చైర్ లెగ్స్ ఉంటాయి కదా, అలా లెగ్స్ కానీ లేదంటే డైనింగ్ టేబుల్ లెగ్స్ వస్తాయి కదా, సో దానికి ముడి వేసుకొని ఇలా దండ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అందంగా ఉంటుంది మనం దేవుడి ఫోటోకి వేస్తే. సో ఇప్పుడు ఈ బాస్కెట్కి వేసిన థ్రెడ్కి సరిపోను పూలను అయితే కట్టేశాను. వీటికి ఇంకా అందం రావాలంటే నేను ఇక్కడ కుంకుమ పెడతాను. ఈ పూలకి ఎంత అందం వస్తాయంటే చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంత అందంగా ఉంటుంది కాబట్టి నాకు ఈ చామంతి అంటేనే ఇష్టం, ముద్ద చామంతి. సో చూడండి రెడ్ కలర్ కుంకుమ పెట్టగానే ఎంత అందం వచ్చేసిందో దండకైతే. సేమ్ ఇలానే మనం గులాబీలతో కూడా చేసుకోవచ్చు, కానీ నాకైతే ఇలా చామంతి దండే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఫైనల్గా పూలన్నీ కట్టేసిన తర్వాత ఫైనల్ నాట్ అయితే 2-3 సార్లు వేసుకున్నామంటే ఆ పూలు కదలకుండా ఉంటాయి. ఇంకా థ్రెడ్ని ఆ చివర కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారికి ఫోటోకి పెట్టగానే దండ ఎంత అందం వచ్చేసిందో. సో ఇంకా పూలుంటే బాగుండు అనిపించింది. సో మీకు చూపించడం కోసం ఇలా వస్తుంది అని చూపించడానికైతే ఇలా పెట్టి చూపించాను. ఇక ఆ ఫోటోకి లెంత్ అయితే సరిపోలేదు కదా, అందుకని ఇంకా నేను పైన ఇలా సెట్ చేశాను. ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నారు కదా. నాకు అన్ని డేస్ కన్నా కూడా ఫ్రైడే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను పూజని. సో ఎందుకంటే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను, డైలీ చేస్తాను, అయినా సరే స్పెషల్గా హెడ్ బాత్ కూడా చేస్తాను కదా. సో నాకెందుకో చాలా ఫస్ట్ నుంచి కూడా ఇదే అలవాటు, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాను అనమాట. సో మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇలా దీపం పెట్టేసుకొని అలా దేవుడి రూమ్లో కొద్దిసేపు స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో, పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఇంకా ఎందుకు ఇష్టం అంటే ఫ్రైడే రోజే గుమ్మానికి పసుపు కుంకుమ పూలు పెట్టి అలంకరించుకుంటాం కదా, ఆ అలంకరణ చూస్తే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న అన్నపూర్ణాదేవి అమ్మవారిని అయితే నేను కిచెన్లో ఓవెన్ మీద పెట్టుకున్నాను. నాకు కిచెన్లో స్పేస్ తక్కువ ఉంటుంది, అందుకని ఇంకా ఆ స్పేస్లో ఇలా పెట్టుకోవడానికి అవ్వలేదు, అందుకని ఇంకా ఇలా ఓవెన్ మీద అయితే పెట్టుకున్నాను. అయితే ఈ మధ్య ఒక DIY చూశాను, అది వాల్కి తగిలించుకునేదనమాట, అది చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఈ విగ్రహాన్ని ఆ స్టాండ్లో పెట్టేసుకోవచ్చు, చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఇక ఈరోజు లంచ్కి అయితే మార్నింగ్ బీరకాయ కర్రీ చేశాను లంచ్ బాక్స్లోకి. సో అదే మా లంచ్లో కూడా ఉందన్నమాట. అలానే కాకరకాయ ఫ్రై, ఇంకా పెరుగు. ఈ మధ్య పెరుగు తోడు పెడుతున్నాము, చిక్కగా ఉంటుంది కదా, చాలా గడ్డగా స్వీట్గా కూడా ఉంటుంది.
ఇక ఫుల్గా తినేసి మధ్యాహ్నం అయితే నిద్ర వచ్చేస్తుంది. నాకేమో మధ్యాహ్నం నిద్రపోతే నైట్ అస్సలు నిద్ర పట్టదు. అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అయినా సరే నిద్రపోకుండా ఉండాలని మొన్నొక రోజు అలానే ఉండిపోయాను. ఎంత నిద్ర వచ్చినా సరే ఇక ఈవినింగ్కి ఫుల్గా హెడేక్ వచ్చేసిందనమాట. నార్మల్గా ఆ టైంలో నేను ఎక్కువ డిఐవైస్ చేసుకుంటూ ఉంటాను. ఇక అది ప్లాన్ చేసుకుందామనేసి ఇంకా అనుకున్నాను ఈరోజైతే. అలానే ఈరోజు ఈవినింగ్ పైన గార్డెనింగ్ వర్క్ కూడా ఉంది. ఇంకా అదైతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.